స్వాగతం, సుస్వాగతం. రండి, కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటాం. అందరం పూజ చేసుకోవాలంటున్నాం. పూజ చేసే ముందు ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. పూజ చేసే ముందు కొన్ని మంత్రాలు చెప్తారు, శుక్లాంబరం అంతా. అసలు పూజలో ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం చేయాలి. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్తారు. ఎవరిని ధ్యానం చేయాలంటే దంపతులను ధ్యానం చేయాలి. వాళ్ళకు నమస్కరించి తర్వాత ఆ సంకల్పం చెప్పుకుంటూ పూజ మొదలు పెడతాం. పాతకాలం పుస్తకాల్లో వ్రతకల్పం అని ఉంటాయి చూసారా, వాటిలో చూసాను నేను. ఉమామహేశ్వరాభ్యాం నమః. భ్యాం అంటే చాలా ముఖ్యమైనది. భ్యాం అంటే ఇద్దరిని గురించి చెప్పేది అనమాట సంస్కృత వ్యాకరణలో. అందులో ఉమామహేశ్వరాభ్యాం నమః అంటాం. అలమేల్ మంగా సమేత శ్రీ శ్రీ శ్రీనివాసాయ నమః. అక్కడ ఇది వ్యాకరణలో వస్తుంటే ఇట్లా. అదేవిధంగా ఏదో ఒక దేవుని చూసుకుంటే ఆ దేవుని సహకారిణి అయినటువంటి అమ్మవారిని తలుచుకోవాలి. బ్రహ్మను తలుచుకుంటే బ్రహ్మతో కూడా సరస్వతిని తలుచుకోవాలి. అట్లా ముఖ్యంగా మనకు ముగ్గురు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వాళ్ళ పత్నులు. అట్లా చెప్పుకొని తర్వాత మనం పూజకు వెళ్తాం. ఆ పూజా విధానం అది అంతా పురాణోక్తంగా చేసుకుంటారు, వేదోక్తంగా చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మనం ఇప్పుడు వెంకటాచలపతి ఫోటో మాత్రమే పెట్టుకుంటాం. కానీ ఈ మాదిరి ఫోటో పెట్టుకోవాలి. అలమేలు మంగతో కూడా వెంకటాచలపతిని పెట్టుకుంటే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనేసి. అందువల్ల ఏ పూజ చేసినా కూడా దంపతులను గౌరవిస్తాం. మన చుట్టుపక్కల ఉన్న దంపతుల పేర్లు కూడా చెప్పుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క కరుణ మన మీద పడేటట్టు మనం పూజ చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ.